హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకల జనుల సమ్మె, తాజాగా తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె దానిని అధిగమించి రికార్డుల్లోకి ఎక్కింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 43 రోజుకు చేరుకుంది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో సకల జనుల సమ్మె రికార్డును బ్రేక్ చేసింది. ఆర్టీసీ చరిత్రలో సుదీర్ఘకాల సమ్మెగా ఇది గుర్తింపుకెక్కింది. ప్రత్యేక రాష్ట్రం కోసం 2011లో సెప్టెంబర్ 13న ప్రారంభమైన సకల జనుల సమ్మె అక్టోబర్ 24 వరకు, అంటే 42 రోజుల పాటు కొనసాగింది. ప్రస్తుతం 26 డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 5న సమ్మె ప్రారంభించారు. ఆర్టీసీ చరిత్రలోనూ ఇదే పెద్ద సమ్మెగా నిలిచింది. గతంలో 2001లో ఆర్టీసీ కార్మికులు 24 రోజుల పాటు సమ్మె చేశారు. సమ్మెలో భాగంగా ఆదివారం ఆర్టీసీ జేఏసీ బస్ రోకోకు పిలుపునిస్తోంది. అయితే ఈ బస్ రోకోకు ఎలాంటి అనుమతులు లేవని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. బస్ భవన్ సహా ప్రతి డిపో వద్ద 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. గ్రూపులుగా ఏర్పడి ఆందోళన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్లో ఇలాంటి చర్యల వల్ల విద్య, వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని ప్రకటిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ జేఏసీ నేతలను ముందస్తుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. శనివారం ఉదయం నుంచే ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలను గృహ నిర్బంధం చేసినట్టు తెలుస్తోంది. ఇక శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లిలో కేసీఆర్ ఇంటిని ముట్టడించేందుకు కార్మికులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో గేటు వద్ద కూర్చొని ధర్నా చేశారు. కార్మిక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఆందోళనలు నిర్వహించిన ఆర్టీసీ కార్మికులు సమ్మెపై స్పందించాలని కోరుతూ ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు రాశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు కార్మికులు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ జేఏసీ ఆందోళనల కార్యాచరణలో భాగంగా శనివారం నిరాహార దీక్షలు చేపట్టనుండగా శుక్రవారం సాయంత్రం బస్ రోకో కార్యక్రమాన్ని ప్రకటించారు. దీనిపై హుటాహుటిన సమీక్షలు జరిపిన పోలీసు ఉన్నతాధికారులు ఎక్కడికక్కడ 144 సెక్షన్ విధించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. సో ఇవ్వండి ఆర్టీసీపై ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పబ్లిక్ టాక్ టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా పబ్లిక్ టాక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పబ్లిక్ టాక్ టీవీ. సైనింగ్ ఆఫ్, సునీల్. సో తెలుసుకున్నారుగా మన ఇండియాలో దాగున్న మిస్టరీ దేవాలయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. హలో, దిస్ ఇస్ అక్సా ఖాన్. హలో, నేను మీ జబర్దస్త్